పంట పండించేందుకు రైతులు ఎంత కష్టపడాలో ఎరువుల కోసం కూడా అంతే కష్టపడవలసిన పరిస్థితులు వచ్చాయి. ప్రభుత్వం అందించే యూరియా కోసం పడిగాపులు కాయవలసిన పరిస్థితి నెలకొనింది. పొద్దంతా ఎదురు చూసినా ఒక్క కట్ట కూడా యూరియా దొరకడం లేదని రైతులు వాపోతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎరువుల కష్టాలు ఎలా ఉన్నాయో రైతులు ఏమంటున్నారో మా ప్రతినిధి శ్రీనివాస్ వివరిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండడంతో అన్నదాతలైతే సాగుబాట పట్టినటువంటి పరిస్థితి. సాగు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించి ఎరువులు వేయటానికైతే అన్నదాతలు ఎరువుల కోసం ఇటు ప్రైవేటు ఫెర్టిలైజర్ షాపులు ఏవైతున్నాయో ప్రైవేటు ఫెర్టిలైజర్ షాపులతో పాటు ఇటు ప్రభుత్వం యూరియా పంపిణీ కేంద్రాలు ఏవైతున్నాయో ఇటు ఆకాశ్ వ్యవసాయ సహకార సంఘాలు కావచ్చు, అదేవిధంగా ప్యాక్స్ సెంటర్సు ఇవి ఏవైతున్నాయో వీటి ద్వారా యూరియా పంపిణీ అయితే కొనసాగుతుంది. ఈ యూరియా పంపిణీ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో అన్నదాతలు అయితే యూరియా కోసము మరియు డిఏపి ఎరువుల కోసం అయితే అన్నదాతలు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆకాశ్ సెంటర్ అదేవిధంగా ప్యాక్ సెంటర్ల వద్ద ఉదయమే వచ్చి క్యూ లైన్లో నిల్చుంటున్నటువంటి పరిస్థితి. గత 3 రోజులుగా యూరియా పంపిణీ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో వారికి యూరియా అందుబాటులో లేకపోవడంతో అందరూ రైతులంతా కూడా ఒకేసారి అక్కడికి వచ్చి యూరియా కోసం అయితే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వ్యవసాయ పనులను వదిలిపెట్టి 3-4 రోజులుగా యూరియా కోసం అయితే ఎదురు చూస్తున్నారు. కేవలం ఎకరానికి 2 బస్తాలు మాత్రమే యూరియా అందజేస్తున్నారు. అదేవిధంగా డిఏపి కూడా పరిమితికి మించి ఇవ్వట్లేదు. డిఏపి కూడా 2 బస్తాలు చొప్పున ఇస్తున్నారు. దీనికి సంబంధించి కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఒక్కొక్క మండలానికి 5,000 మెట్రిక్ టన్నులకు పైగా యూరియా రావాల్సి ఉండగా కనీసం అందులో సగం కూడా రాకపోవడంతో యూరియా దొరుకుతుందో లేదో అనేటువంటి ఉద్దేశంతో రైతులంతా కూడా యూరియా పంపిణీ కేంద్రాలు ఇటు ప్యాక్స్ కావచ్చు, ఆకాశ్ సెంటర్లు కావచ్చు, ఏవైతే ఈ సెంటర్ల వద్దకైతే క్యూ లైన్ కడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎరువుల కోసం క్యూలో నిలిచి గంటల తరబడి క్యూలో నిలిచి ఉంటున్నారు. రోజుల తరబడి యూరియా డిఏపి కోసం ఎరువుల కోసం అయితే రైతులు క్యూ లైన్లో నిల్చుంటున్నటువంటి పరిస్థితి. యూరియా పంపిణీ కేంద్రాల వద్దకైతే వెళ్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఈ యూరియా ఏదైతే అందుబాటులో ఉంచాల్సినటువంటి పరిస్థితి, ఎందుకంటే ఇప్పటికే వరి సాగు మొదలుపెట్టారు రైతులు. అదేవిధంగా పత్తి, కూరగాయల సాగు, మొక్కజొన్న, జొన్న, అదేవిధంగా సోయాబీన్ ఈ ఏవైతే పంటలు వేశారో ఆ పంటలకు సంబంధించి ఎరువులు వేయాల్సినటువంటి పరిస్థితి. ఎరువులు సకాలంలో అందకపోవటం వల్ల అన్నదాతల్లో అయితే ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి రోజుల తరబడి క్యూ లైన్లో నిల్చుంటున్నటువంటి పరిస్థితి, రోజుల తరబడి వేచి చూస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి అయితే రైతులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి మనం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులపై ఒకసారి రైతులతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా పేరు వచ్చేసి పెరక లింగమూర్తి, మాది రాస్పల్లి. నిన్న పొద్దున వచ్చినాం, సాయంత్రం 3 గంటల దాకా ఉన్నాం. టోకెన్ లేదు, ఏం లేదు. యూరియా నిన్న వచ్చిన వాళ్ళు బాగా మంది ఉండే, వాళ్ళకు టోకెన్లు ఇచ్చిన ప్రకారం మేము సాయంత్రం 4 గంటల కన్నా టోకెన్ రేపు ఇస్తాం. మళ్ళీ రేపు రాపండి, రేపు వచ్చిన టోకెన్కు ఎల్లుండి స్టాకు, ఎల్లుండి రాని అవలెల్లు రాని మళ్ళీ యూరియా ఇస్తానన్నారు. ఇప్పుడు ఏమంటారు, ఇక్కడికి వచ్చినాక టోకెన్ లేదు, ఏం లేదు. ఇన్ని రోజులు యథావిధిగా ఎట్లా ఇచ్చిండ్రో ఇప్పుడు కూడా అట్లా ఇయ్యని, వచ్చిన రోజే ఇయ్యని. కానీ రైతులందరికీ మనిషికి ఎన్ని వస్తే అన్ని అందరికీ వచ్చే విధంగా చూడండి. సబ్సిడీలో లోన్ గురించి వచ్చిన మందు బస్తాలకు వస్తే చాలా జనం ఉండే. ఇట్లా జనం పెడితే ఎట్లా ఉంటది? కనీసం పద్ధతి ప్రకారంగా ఉండాలి. దోసుకునుడు వాళ్ళు వీళ్ళు చేస్తే రైతుల పరిస్థితి ఏంటిది? నిన్నటి నుండి నిన్న వర్షం ఇక్కడే పోయింది, మొత్తం తిండి తాగుడు ఏమీ లేదు. ఇట్లా చేస్తే ప్రభుత్వం ఏం చేస్తుండు? ఏ ప్రభుత్వం మాకు రైతులకు హెల్ప్ చేస్తాడు? ఏ వాడకు ఆ వాడకు, ఏ గ్రామ పంచాయతీ ఆ గ్రామ పంచాయతీకి మందు బస్తాలు పంపించాలి. పంపిస్తే జనం ఉంటది ఇబ్బంది. ఏ వాడకు ఆ వాడకు పంపించాలి, గ్రామ పంచాయతీకి పంపించాలి. జనంకి ఇబ్బంది కాదు. మాకు మందు బస్తాలు కావాలి. వచ్చినప్పుడు ఇంత ఇబ్బంది కావద్దు. మా కోరిక ఇదే. 8 గంటలకు అయినా కూడా మాకు మందు బస్తాలు దొరకలేదు. అంతే సార్, మా అభిప్రాయం ఇదే. 30 ఎకరాల భూమి ఉంది నాకు. ఒక్క బస్తా ఇది వరకు బస్తా గిట్ట తీసుకున్నట్టు నా బుక్లో చేయమని చూడు, మనం ఒక్క బస్తా కూడా రోజు రేపే అంటాను. ఇప్పటికి 3 రోజులు అయ్యాటికి బయట కొందామన్నా దొరుకుతలేవు. బయట 400 అంటాను కానీ అది కూడా దొరుకుతలేవు ఆడ కూడా. నిన్న 200 మంది ఎక్కువ ఉన్నారు, 2000 మందికి ఎక్కువ ఉన్నారు. ఇలా 1000 మంది కదా ఎక్కువ ఉన్నారు. లెక్క చూసుకోవు. ఏం లేదు, 10th లేదు, టైం లేదు, ఏం లేదు. తాగే నీళ్ళు కూడా కసలేవు.
వర్షానికి తడిసి వస్తాను. పంటలు సాగు చేసి ఎరువుల కోసమైతే ఆందోళన చెందాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందని అన్నదాతలు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో కూడా ఎరువుల కోసం నానా తిప్పలు పడ్డప్పటికీ కూడా ప్రభుత్వం అయితే ఏమాత్రం చర్యలు చేపట్టడం లేదు. అన్నదాతలకు సకాలంలో యూరియా, డిఏపి, ఇతర ఎరువులు వెంటనే అందజేయాలని చెప్పేసి అయితే అన్నదాతలు ప్రభుత్వాన్ని కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే సకాలంలో ఎరువులు రాకపోవడంతో తామైతే ఇబ్బందులు పడుతున్నామని అయితే చెప్తున్నటువంటి పరిస్థితి, అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అయితే రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ప్రైవేటు వ్యాపారులు ఎవరైతే ఫెర్టిలైజర్ షాపుల వాళ్ళు ఉన్నారో ఆ షాపుల వాళ్ళు అధిక ధరలకు విక్రయిస్తున్నారని చెప్పేసి కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా ఈ ఆరోపణల నేపథ్యంలో అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు వెంటనే స్పందించి యూరియాను రైతులకు అందే విధంగా చూడాలని చెప్పేసి అయితే రైతులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ సారాయితో శ్రీనివాస్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి.